హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై పోస్ట్ పార్టమ్ సిరీస్. సో ఈ రోజు వీడియోలో మా బేబీ బాత్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. సో బాత్ చేపించి ఒక 15 to 20 మినిట్స్ ముందు అయితే బేబీకి ఆయిల్ మసాజ్ అయితే చేస్తాము. నేనైతే మా బేబీకి పారాషూట్ కోకోనట్ ఆయిలే మసాజ్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను. సో ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా జెంటిల్గా సాఫ్ట్గా మసాజ్ చేస్తే ఏంటంటే బేబీకి బాడీ అనేది చాలా రిలాక్స్గా ఉంటుందంట. బేబీ స్కిన్ అయితే చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి బేబీ కోసం మరీ హాట్ వాటర్ యూజ్ చేయకుండా గోరువెచ్చని వాటర్ అయితే యూజ్ చేయాలి. నేనైతే మా బేబీ కోసం యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ అయితే హిమాలయ ప్రోడక్ట్స్ అనమాట. సోప్, లోషన్, ఆయిల్, ఇంకా షాంపూ అన్ని హిమాలయ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. సో బాత్ అయిపోయాక బేబీ హెయిర్ అయితే డ్రై అవడానికి కాసేపు అలా ఎండలో ఉండాలి. సో బేబీ స్నానం అయిపోయిన వెంటనే ఫీడింగ్ అయితే చేయకూడదని అంటారు. అందుకని నేను బాత్ కి ముందే బేబీకి అయితే ఫీడింగ్ చేస్తాను. ఇలా సేమ్ రొటీన్ ఎవ్రీడే ఫాలో చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ పోస్ట్ పార్టమ్ వీడియోస్.